రాముడు ప్రయోగించిన బాణపు దెబ్బ వేగంగా నాటుకోగానే రావణుడు వివశుడై నేలకొరిగాడు. దేవతల సమూహము రాముణ్ణి కొనియాడి అతనిపై పూలవర్షం కురిపించింది. యుద్ధభూమిలో రావణుడు శక్తి కోల్పోయి నేలకూలగానే ఆ వార్తతో బరువుతో భూమి దిగబడింది. సప్త కులపర్వతాలు కృంగాయి. అష్టదిక్కులలో ఉన్న ఏనుగులు కూడా కృంగాయి. నాగవంశనాథుడైన శేషుడు కృంగాడు. ఢులీకులే ఢులీకులేశ్వరుడు కృంగాడు. కళ్ళు తేలవేసి ఆదివరాహం కూడా కృంగినది. దేవతల్ని అష్టదిక్పాలకుల్ని తన ఆధీనంలో ఉంచుకున్న మహావీరుడు రావణుడు. అతడు యుద్ధరంగంలో నేలకూలడంతో జగత్తంతా కృంగిందని మొల్ల వర్ణిస్తోంది. భూమి, సప్త కులపర్వతాలు, భూమిని మోసే అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, ఆదికూర్మము, ఆది వరాహము కూడా చలించిపోయాయి. జగాలనన్నిటినీ బాధించే రావణుడు యుద్ధంలో చనిపోవడంతో శ్రీరాముడు ఇంతటితో పగ తీరిపోయింది అంటూ ఎక్కుపెట్టిన విల్లు దింపి జాగ్రత్తగా తమ్మునికి ఇచ్చాడు. యుద్ధంలో రాక్షసుడైన రావణుడు చనిపోవడంతో లోకాలన్నిటికీ ఆనందం కలిగింది. దేవతల కంటికి కునుకు పట్టినట్లయింది. మునులు చేసిన తపస్సులన్నీ ఫలించాయి. సాధ్యులకు కంగారు పడడం తగ్గింది. గుహ్యకావళికి నోటికి అన్నం సహించింది. సిద్ధుల ఆలోచనలకు సిద్ధి కలిగింది. నాగుల కలవరపాటు తగ్గింది. కిన్నెర సంఘాలకు చేటు తొలగింది. గరుడ గంధర్వ ఖేచర గణాలకు క్షేమమేర్పడింది. జనుల కోరికలు అతిశయించాయి. యుద్ధంలో రావణుడు చావడం వల్ల అందరి బాధలు విరగడయ్యాయని భావించారు.